Hare Krishna to everyone. I am Prerna Narasimha from Learners Loka and Teachers Loka channel. సో ఈరోజు నేను మీకు ఏం నేర్పించబోతున్నానంటే చెప్పబోతున్నాను సూర్యవంశీ లైనేజ్కి అంటే మన రాముల వారు ఉన్న అంటే ఆయన పుట్టిన లైనేజ్ ఇంకా భగవద్గీత ఎలా స్టార్ట్ అయిందో ఎలా ఇప్పటి వరకు మన ద్వారా మన హ్యాండ్స్ ఈ జనరేషన్కి వచ్చిందో అదంతా నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ టాపిక్ మీరు అర్థం చేసుకోవడానికి మీరు ముందు డెమిగాడ్స్ ఇంకా గాడ్స్ లో మధ్యలో ఉన్న డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. డెమిగాడ్స్ ఎవరంటే ఎవరైతే పొజిషన్ మారుతూ ఉంటుందో, మీకు అర్థం కాకపోవచ్చు ఏంటంటే ఇంద్రదేవుడు, సూర్యదేవుడు, వాయుదేవుడు, మళ్ళా జలం దేవుడు, వీళ్ళందరూ పొజిషన్స్ వాళ్ళ పేరు అంతే. మనుషులు మారుతూ ఉంటారు, ఒక యుగానికి మారుతూ ఉంటారు వీళ్ళు. ఎలా అంటే ఈ ఇంద్రదేవుడు టైం అయిపోయిందా, వీడే వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక అతను పర్సన్ వచ్చి ఇంద్ర అనే ఒక చైర్ పైన కూర్చుంటాడు అంతే. కానీ అతను ఒక ఇంద్రానే మొత్తం ఒక యుగాంతరానికి కంటిన్యూ అవ్వడు. మనకి ఎన్ని యుగాలు ఉంటాయి? 4 యుగాలు ఉంటాయి. ఈ 4 యుగాల్లో ఒక ఇంద్రుడే చైర్ పైన కూర్చోడు. ఎన్నో వందల మంది కాదు, మినిమం ఒక నెంబర్ ఆఫ్ 50 to 60 ఇంద్రాస్ మారుతూ ఉంటారు ఒక యుగాంతరానికి, అంటే ఒక్క యుగం సైకిల్కి. ఓకే, డెమిగాడ్స్ ఏంటంటే వీళ్ళకి మరణం ఉంది, వీళ్ళు ఎప్పుడు ఆ సీట్ పైన వీళ్ళు పర్మనెంట్ కాదు. గాడ్స్ ఏంటంటే ఎలా అంటే మన విష్ణుమూర్తి ఇంకా మన ఈశ్వరుడు అంటే మన శివుడు ఇంకా విష్ణుమూర్తికి మరణం అనేది ఉండదు. వీళ్ళ ప్లేస్ అనేది వీళ్ళ పొజిషన్ కాదు, వీళ్ళ పేరు ఇంకా వీళ్ళ పవర్స్ పొజిషన్ కాదు. వీళ్ళు ఏంటంటే ఈ సృష్టిని క్రియేట్ చేసిన వాళ్ళు, ఈ సృష్టి స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళు, అందరినీ క్రియేట్ చేసిన వాళ్ళు. ఆఖరికి త్రిమూర్తుల్లో బ్రహ్మదేవుడికి కూడా ఒక లిమిటెడ్ లైఫ్ స్పాన్ తర్వాత ఆయన ప్లేస్ లో ఇంకొక బ్రహ్మ వచ్చి కూర్చుంటాడు. ఎలా అంటే విష్ణుమూర్తి నాభిలో నుంచి ఆయన ఇన్హేల్ తీసుకున్నప్పుడు ఒక బ్రహ్మ పుడతాడు, ఆయన ఎగ్జైల్ తీసుకున్నప్పుడు ఒక బ్రహ్మ చచ్చిపోతాడు. ఇలా ఆయన ఇన్హేల్ ఎగ్జైల్ లో ఒక బ్రహ్మ లైఫ్ స్పాన్ ఉంటుంది. ఆ బ్రహ్మ లైఫ్ స్పాన్ ఎలా అంటే ఆయనకి సతయుగంలో అంటే సతయుగ ద ఏజ్ ఆఫ్ ధర్మ అండ్ కలియుగ ద ఏజ్ ఆఫ్ అధర్మ, ఈ 2 యుగాలు అన్ని యుగాలు కలిపి ఆయనకు ఒక రోజు. సతయుగ ఈజ్ మార్నింగ్, కలియుగ ఈజ్ ఎండ్ ఆఫ్ ది డే. ఓకే, సో బ్రహ్మమూర్తి కూడా ఏదో ఒక లిమిటెడ్ లైఫ్ స్పాన్ తర్వాత ఆయన కూడా చనిపోతారు. ఓకే, డెమిగాడ్స్ ఏంటంటే వాళ్ళు ఒక 1000 సంవత్సరాలు, 2000 years, 5000 years, దాని తర్వాత వాళ్ళ పొజిషన్ మారిపోతూ ఉంటుంది. సో ఇలా ఎప్పుడైతే మన యూనివర్స్ క్రియేట్ అయిందో ఈ యుగం స్టార్టింగ్ లో, అప్పుడు ఫస్ట్ సూర్యుడు ఆయన ఎవరంటే వివాశ్వన్, పేరు గుర్తుపడిన వివాశ్వన్. ఈయన కొడుకు మను ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది మ్యాన్ కైండ్, అంటే ఈయన ఫస్ట్ మేల్ హ్యూమన్ ఆన్ ద అర్త్. ఈయన కొడుకు ఇక్ష్వాక. ఆయనకి ఇంకా చాలా మంది కొడుకులు ఉన్నారు. ఇక్ష్వాక ఈజ్ ద మెయిన్ వన్, అంటే ఆయన వీళ్ళ పుట్టిన అందరి కొడుకుల కంటే పెద్ద ఆయన. మను వాళ్ళ కొడుకు ఇక్ష్వాకు అందరికంటే పెద్ద ఆయన కాబట్టి ఆయనకి ఏ నాలెడ్జ్ అంటే భగవద్గీత నాలెడ్జ్ ఏదైతే విశ్వం స్టార్ట్ అయినప్పుడు వివాస్వన్కి శ్రీ భగవంతుడు చెప్పాడో అది మనుకు చెప్పాడు. మను తన కొడు ఇక్ష్వాకు ద సీనియర్ ఆఫ్ హిజ్ ఆల్ అవుట్ స్ప్రింగ్స్ ఇక్ష్వాకుకి చెప్పాడు. ఇక్ష్వాకు ఆ నాలెడ్జ్ని అలా పాస్ డౌన్ చేస్తూ వాళ్ళ వంశంలో అందరు రాజులకి పాస్ డౌన్ అవుతూ వెళ్ళింది. ఇది ఎక్కడి వరకు వీళ్ళ వంశం ఏంటో ఒకసారి మనం చదువుకుందాం.
ఫస్ట్ వివాశ్వన్, ద ఫస్ట్ సన్ ఆఫ్ ది యూనివర్స్. దాని తర్వాత మను, ది ఫాదర్ ఆఫ్ ది మ్యాన్ కైండ్. దాని తర్వాత ఇక్ష్వాకు, దాని తర్వాత భగీరథ, దాని తర్వాత దిలీప, దాని తర్వాత దీ దీర్ఘబాహు, దాని తర్వాత రఘు. మీరు ఎవరైనా రఘు అనే ఒక మాట ఎప్పుడైనా లేకపోతే పేరైనా ఎప్పుడు వినుంటారు. ఈయన పేరు నుంచే రాముల వారి వంశానికి రఘువంశం అని పేరు పడింది. ఎందుకంటే ఈయన చేసిన పనులు అంత మంచి పనులు, ఇంకా వాళ్ళ రాజ్యానికి అంత ఇంప్రూవ్మెంట్ చేశాడు ఈయన. ఇంకా ఈయన చాలా ధర్మవంతమైన వాడు. ఎవరైనా ఋషి ఈయన రాజ్యానికి వస్తే ఒక్కసారి కూడా ఖాళీ చేతులతో లేకపోతే నిరాశగా వెళ్ళిన ఋషి లేకపోతే తపస్సు చేసిన మహర్షి ఎవరు లేరు ఆయన రాజ్యానికి వచ్చి ఉత్తి చేతులతో వెళ్ళిన వాళ్ళు. దాని తర్వాత అజయ్, ఈయన రఘురాజు తర్వాత ఈయన నెక్స్ట్. దాని తర్వాత శ్రీరాముల వారి తండ్రి పితామహులు దశరథ మహారాజు. దాని తర్వాత మన శ్రీరాములు, లక్ష్మణులు, భరతుడు, శత్రుఘ్నుడు. మనకి దశరథ మహారాజు, శ్రీరాముల వారు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు తెలుసు, లవకుశలు కూడా తెలుసు. కానీ వీళ్ళ తర్వాత ఏ నాలెడ్జ్ అయితే కృష్ణుడు యుగం స్టార్టింగ్లో ఇచ్చాడో ఆ స్టార్టింగ్లో ఇచ్చిన ఆ నాలెడ్జ్ లవకుశల తర్వాత ఫాలో అవ్వడం, అంటే ఆ ఫ్యామిలీ నేచర్, ఆ ఫ్యామిలీ సైన్స్, ఆ రూల్స్ న్యాచురల్ ఓన్ అయితే ఏదైతే ఉంటుందో ఫాలో అవ్వడం ఆగిపోయింది. ద కల్చర్ హ్యాస్ బిన్ బ్రేక్ డౌన్ ఇన్ దట్ ఫ్యామిలీ. ఓకే, ఆ ఫ్యామిలీలో ఉన్న మెయిన్ కల్చర్ ఏంటి? ధర్మపరంగా ఉండాలి. ఇంకా భగవద్గీతలో చెప్పిన అన్ని ఆ జ్ఞానాన్ని ఏదైతే కృష్ణుడు ఇచ్చాడో అవన్నీ ఫాలో అవ్వాలి. ప్రతి ఫలానికి ఆశపడకూడదు. కర్మ ఫలితాలు కృష్ణుడి పైన వదిలేయాలి. ఇలాంటి కొన్ని ఆ రఘువంశంలో లవకుశల తర బ్రేక్ డౌన్ అయిపోయి దాని తర్వాత చాలా జనరేషన్ అకార్డింగ్ ఒక 10 జనరేషన్స్ వచ్చాయి. దాని తర్వాత ద్వాపర యుగం వరకు ఒక 10 జనరేషన్స్ వచ్చాయి. వాళ్ళ లాస్ట్ జనరేషన్ పేర్లు ఏంటంటే శ్రీ లవ మహారాజు లాస్ట్ జనరేషన్స్, కౌశ్య, ఇంకా శృత్య. వీళ్ళ జనరేషన్ ఏమైందంటే కౌశ్య మహాభారతం తర్వాత ఆయన డైనస్టీ అనేది అయిపోయింది. కానీ శృతయ వాళ్ళ డైనస్టీ మహాభారత యుద్ధం ద్వాపర యుగం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ డైనస్టీ అయిపోయింది, అంటే వాళ్ళ డైనస్టీకి ఎండ్ అయింది. దాని తర్వాత కుష మహారాజ్ సైడ్ లాస్ట్ జనరేషన్ బృహత్ కశ్య. ఈయన మహాభారత యుద్ధంలో పాట కూడా తీసుకుని ఆయన చనిపోయారనమాట. సో మీరు ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే మనం ఎక్కడి నుంచి చూసినా శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానాన్ని మనం ఈ విశ్వం అంతా ఒక దారం పూస లాంటిది. ప్రతి పూస మరొక దానికి సంబంధం లేదని కాదు, దానికి అనిపించిపోయినా ఏదో ఒక చిన్న పరంగా కూడా దానికి వేరే దానికి కనెక్షన్ ఉంటుంది. ఈ పూస దారి ఎవరో తెలుసా? శ్రీకృష్ణుడు.
సో ఈ మను ఇచ్చిన నాలెడ్జ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మళ్ళీ ద్వాపర యుగ వరకు ఈ నాలెడ్జ్ ఎప్పుడైతే వ్యానిష్ అయిపోయిందో, దాని తర్వాత మన శ్రీకృష్ణుల వారు అర్జునుడికి బోధించిన తర్వాత వేదవ్యాసులు రచించారు భగవద్గీతని, మహాభారతం, భగవద్గీత ఇంకా రామాయణాన్ని ఈయన రచించారు. సారీ రామాయణం వాల్మీకి మహర్షి రచించారు. వేదవ్యాసులు మహాభారతం ఇంకా భగవద్గీత ఇంకా ఇతర వేదాలని ఈయన రచించారు గణేశుల వారితో పాటు. దీని తర్వాత మన ద్వాపర యుగ అయిపోయిన తర్వాత ద ఏజ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అనేది ద్వాపర యుగ వరకు అయిపోయింది. అంటే అప్పటి వరకు అస్త్ర జ్ఞానాలు ఉన్నాయి కానీ శస్త్ర జ్ఞానాలు లేవు. అస్త్ర అంటే ద డివైన్ వెపన్, శస్త్ర అంటే టూల్స్ అన్నమాట. శ్రీకృష్ణ వాళ్ళు ఎప్పుడైతే ద్వాపర యుగం అయిపోయిందో ఆయన అస్త్ర జ్ఞానం అనేది ఉంటే వచ్చే యుగాలు అంటే వచ్చే యుగంలో మానవ జాతి కలియుగ అంతం అయ్యేక ముందే మానవ జాతి అంతం అయిపోతుంది అని ఆయనకి తెలుసు. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చూడండి, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక న్యూక్లియర్ బాంబ్ న్యూక్ ఉన్న కంట్రీ ఇంకో న్యూక్లియర్ బాంబ్ ఉన్న కంట్రీతో ఫైట్ చేస్తే ఏం జరుగుతుంది చెప్పండి? రెండు న్యూక్స్ వేరే వేరే కంట్రీస్ పడితే జనాలు చచ్చిపోతారు, సింపుల్. ఇంకా కంట్రీ అనేది డూమ్డ్ అయిపోతుంది కదా. అదే అప్పుడున్న అస్త్రాలు యోధులు చాలా మంది ధర్మానికి అధర్మానికి తక్కువ మంది వాడేవారు. అధర్మం చేసే వాళ్ళని కూడా ధర్మాన్ని పాటించేవారు చంపేసేవారు. కానీ మన కృష్ణుడికి తెలుసు ఏంటంటే ఈ వచ్చే యుగంలో అందరూ వారి కోసమే స్వార్థులు అవుతారు, ఇతరుల మంచిని కోరరు, ఇంకా ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎక్కువ మంది ఉండరు వచ్చే యుగంలో. అందుకనే అస్త్రజ్ఞానం ఆ యుగానికి వెళ్ళకుండా శస్త్రాలనే వాళ్ళు వాడేటట్టు అని కృష్ణుడు చేశాడు. కృష్ణుడు అలా చేశాడు. అంటే ఎప్పుడైతే కృష్ణుడు చచ్చిపోతాడో ద్వాపర యుగం ఎండ్ అయిపోతుంది. దాని తర్వాత అర్జునుడికి అస్త్ర జ్ఞానం వెళ్ళిపోతుంది. వేరే అందరి యోధులు కూడా అస్త్రాలు వాడే పవర్ వెళ్ళిపోతుంది. కానీ ఇంకా ఈ అర్త్ పైన అస్త్ర జ్ఞానం ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరంటే పాతకాలం నుంచి మోక్షం కోసం ద్వాపర యుగం ఇంకా త్రేతాయుగాల నుంచి తపస్సు చేస్తున్న ఋషులకి తప్పితే వేరే వాళ్ళకి లేదు. ఆ ఋషులు కూడా ఏంటంటే వాళ్ళు 3D డైమెన్షన్లో ఉంటారు. అంటే వాళ్ళు మనకు కనబడరు. వాళ్ళ బాడీని వదిలేసి వాళ్ళ ఎనర్జీ అంటే వాళ్ళ సోల్ని ఒక టైప్ ఆఫ్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని వేరే డైమెన్షన్లో వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎంత హయ్యర్ స్టేట్లోకి వెళ్ళిపోయారో ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. లివింగ్ వితౌట్ ఎ బాడీ అనేది వాళ్ళకి ఎలా అంటే క్లోత్స్ లాగా అనమాట. శ్రీకృష్ణుడు అదే చెప్తాడు భగవద్గీతలో, నీ బాడీ అనేది జస్ట్ ఒక క్లోత్ లాంటిది. నువ్వు ఈ బాడీని ఎప్పుడు కావాలంటే ఎప్పుడో అక్కడ మార్చేయాల్సి వస్తుంది, మళ్ళీ కొత్త బాడీలోకి వెళ్తావు. కానీ కామన్ ఉండేది ఏంటి? నీ సోల్, ద సోల్ విచ్ హ్యాస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ ది మోస్ట్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, పరమాత్మ నుంచి వచ్చిన ఎనర్జీ ఆత్మ. ఓకే, కమింగ్ టు ద టాపిక్. అలా రచించిన తర్వాత వేదవ్యాసులు మన ఈ జ్ఞానం అనేది పాస్ డౌన్ అవుతూ వచ్చింది. అలా మన కలకత్తాలో ఉన్న ఏసి భక్తి వేదాంత స్వాములు వాళ్ళ గురువు ఆయన చిన్నప్పుడు అన్ని వేదాలు, రామాయణం, మహాభారతం, భగవద్గీత వీటన్నిటిపై ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. అలా అయితే ఆయన చిన్నప్పుడు వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్ళారు. దాని తర్వాత కలకత్తాలో ఆయన ప్లేస్ అనమాట, ఆయన అక్కడ పుట్టారు. ఆయన ఓల్డ్ కలకత్తా అనేది ఇప్పుడు కోల్కత్తా. ఓకే, అక్కడ ఆయన గురుగారితో నేర్చుకున్నారు. దాని తర్వాత ఆయన విద్యాభ్యాసం తర్వాత ఆయన బయటికి వెళ్ళి జాబ్ చేసుకున్నారు. ఒకసారి ఆయన జాబ్ హాలిడేస్ వస్తాయి కదా, మళ్ళీ ఆయన జన్మస్థలానికి వచ్చారు.
జన్మభూమికి వచ్చి ఒకసారి వాళ్ళ గురువు గారిని గుర్తు చేసుకొని ఆయన కలవడానికి వెళ్ళారు. అయితే అప్పుడు స్వామి ప్రభుపాదకి ఆయన వాళ్ళ గురుగారు ఒక మాట చెప్పారు, ప్రభుపాద, యు ఆర్ ద స్టూడెంట్ ఐ హ్యావ్ టీచ్డ్ ద మోస్ట్. నువ్వు నేను చెప్పిన దాన్ని అందరికంటే చాలా మంచిగా నేర్చుకున్నావు, కానీ నాకు ఆంగ్లం రాదు, నాకు ఇతర భాషలు రావు. నేను మహాభారతం కానీ ఇంకా భగవద్గీత సంస్కృతంలో రచించిన వాటిని ఇతరులు సంస్కృతంలో చదవలేరు, కానీ నువ్వు ఆంగ్లలో, తెలుగులో, ఇతర భాషల్లో నీకు మంచి పట్టు ఉంది కదా, అందుకని నువ్వు నా స్థానంలో నువ్వు భగవద్గీతను రచించు అని అన్నాడు. అప్పుడు ఏంటంటే గురువుల పైన ఇంకా గురు శిష్యుల మధ్య ఎలాంటి బాండ్ ఉండేదంటే తండ్రి కొడుకు ఇంకా తల్లి కూతురుకున్న బాండ్ కంటే స్ట్రాంగ్ బాండ్ ఉండేదన్నమాట. గురువు గారు చెప్పారు, ఆ మాట కట్టుబడి శ్రీ భక్తి వేదాంత స్వామి భగవద్గీతను రచించారు. దాని తర్వాత ఆయన ఫర్ సమ్ రీజన్స్, ఆ రీజన్ ఏంటంటే ఆయన 11 చాప్టర్స్ వరకు భగవద్గీతను రచించారు. ఒకసారి ఆయన బయటికి వెళ్ళారు. అలా అయితే వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఏం చేసిందంటే ఆ పేపర్స్ అన్ని తీసుకొని అమ్మేసింది. లిటరలీ షీ సోల్డ్ ద డివైన్ నాలెడ్జ్ ఆఫ్ పేపర్స్ ఫర్ జస్ట్ 1 కప్ ఆఫ్ టీ. సో మన భక్తి వేదాంత స్వామి ఏమన్నారంటే, నీకు టీ కావాలా నేను కావాలా, నీకు టీ కావాలా నేను కావాలా అని అడిగారు. సో షీ సెడ్, ఆమె ఏమందంటే టీ అనేది అమీర్ అంటే ఎవరైతే రిచ్ పర్సనాలిటీస్ ఉంటారో వాళ్ళు తాగుతారు, అందుకని అలా షో ఆఫ్ చేయడానికి నేను కూడా తాగాను, అందుకని నీ పేపర్స్ అమ్మేసి దాని బదులు నేను టీ పౌడర్ కొనుక్కున్నాను అని చెప్తారు ఆమె. దాని తర్వాత శ్రీ భక్తి వేదాంత స్వామి, ఇలా అయితే అవ్వదు, నేను అన్నిటి నుంచి కనెక్షన్స్ వదిలేసుకొని బాండ్స్ వదిలేసి నేను పూర్తిగా నా లైఫ్ని కృష్ణకి ఇంకా భగవద్గీతకి డివోట్ చేసేయాలని ఆయన అనుకొని ఆయన ఫారెన్కి వెళ్ళి అక్కడ రచించారు. అక్కడ కొంతమంది హోమ్లెస్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళందరూ ఏంటంటే డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి వేరే వాటికి మద్యానికి అడిక్ట్ అయిపోయి ఉంటారు. హోమ్లెస్ పీపుల్ వీళ్ళందరూ నోమాడ్స్. అయితే వీళ్ళందరినీ భక్తి వేదాంత స్వామి ఏం చేసేవాళ్ళంటే రోజు హరే కృష్ణ హరే రామ అని పలికించి మెడిటేషన్ చేపించి ఆ అడిక్షన్ నుంచి వాళ్ళని మెల్లగా దూరం చేపించి వాళ్ళని రోజు ఒక ఆయన స్టూడెంట్ ఏం చెప్పేవాళ్ళంటే, అంటే అప్పుడు న్యూయార్క్లో ఉన్న ఒక ఆయన స్టూడెంట్ ఏం చెప్పేవాళ్ళు, ఎప్పుడైతే నేను ఒక డ్రగ్ అడిక్టిస్ట్గా ఉండానో అప్పుడు భక్తి వేదాంత స్వామి మాకు రోజు రాత్రి గులాబ్ జామున్ చేసి పెట్టేవాళ్ళు, ఇంకా రోజు రాత్రి మోరల్ స్టోరీస్ చెప్పేవాళ్ళు అని చెప్పారు. సో ఇట్స్ అన్ ఫ్యాక్ట్ ఐ నోట్ ఫ్రమ్ మై రీసెర్చ్. సో నెక్స్ట్ ఆయన భగవద్గీత రచించిన తర్వాత ఆగిపోలేదు. దాని తర్వాత భాగవతం, అప్పుడు ముందేంటో రాయాల్సి వచ్చేది. దాని తర్వాత రికార్డర్స్ వచ్చాయి. ఈయన ఒక రికార్డర్ ఇక్కడ పెట్టుకొని వాళ్ళ స్టూడెంట్స్కి చెప్పేవాళ్ళు, వాళ్ళు రాసేసేవారు. ఎందుకంటే ఈయన పెద్ద ఆయన అవుతున్నారు, ఇంకా ఆయనకి అంత ఎనర్జీ లేదు. ఆయన అలా చెప్పారు, భాగవతం అలా చెప్తూ పోయారు. దాని తర్వాత ఆయనకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆయనకి హెల్త్ దారుణంగా పాడైపోయినప్పుడు ఆఖరికి ఆయన నరాలు ఇట్లా కనిపిస్తున్నాయి. అంటే హీ వాజ్ జస్ట్ అ మ్యాన్ వితౌట్ మసల్స్, ఓన్లీ జస్ట్ వెయిన్స్ అండ్ బోన్స్. అంటే బ్రతికున్న అస్థి పంజరం కంటే హీనంగా ఆయన హెల్త్ అలా పడిపోయింది. అప్పుడు కూడా ఆయన ఆఖరి శ్వాస వరకు భాగవతాన్ని కంప్లీట్ చేసి ఆయన చనిపోయారు. జయ శ్రీకృష్ణ. ఇంకా ఇంకొకటి ఫ్యాక్ట్ ఏంటంటే ఆయన విత్ ఇన్ 5 years, ఓన్లీ 2 yearsలో మోర్ దెన్ 2500 రిలీజియస్ అండ్ వేదాస్ బుక్స్ ఆయన రచించారు, అంటే ఆయన రాశారు.
సో మీరు అర్థం చేసుకోండి, భగవద్గీత అనేది ఎప్పుడు సత్యుగంలో స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే ద్వాపర యుగం వరకు ఎప్పుడైతే మనుషులు మర్చిపోయారో, దాని తర్వాత కృష్ణుల వారు మళ్ళీ ఎప్పుడైతే బోధించారో, దాని తర్వాత కలియుగం వరకు ఇది ఎలా గోల్డెన్ ఏజ్. ఇప్పుడు మనం ఉంటుంది ఫస్ట్ 5000 అనేది ఒక గోల్డెన్ ఏజ్ కలియుగంలో. దీని తర్వాత ఆ ఘోర్ కలియుగ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు అసలు ఒక్క మనిషి కూడా రిలీజియస్గా ఉండడం ఎలాంటిదంటే, ఒక నువ్వుల బాక్స్లో ఒక డైమండ్ దొరకడం ఎంత కష్టం అంత. అంటే మొత్తం హ్యూమానిటీలో మ్యాక్సిమం ఒక 1% ఆఫ్ పీపులే అలా ఉంటారు. ఓకే, కానీ మీరు ఒక్క మాట అర్థం చేసుకోండి, ఏంటంటే విత్ దిస్ వీడియో ఏంటంటే నేను మీకు ఏం చెప్పాలనుకుంటానంటే, వీడియో స్టార్టింగ్ నుంచి ఈ భగవద్గీత అనేది మనకి గాడ్స్ ఇచ్చిన ఒక గైడ్ లాంటిది. ఈ గైడ్ని కనుక మనం ఫాలో అయితే మన పరమాత్మని చేరుకోగలం. చేరుకున్న తర్వాత మనం మోక్షం ప్రసాదించి ఈ లైఫ్ ఇంకా డెత్ అనే ఒక సైకిల్ నుంచి విముక్తి పొందుతాం. సో అది పొందడానికి మనిషి జన్మ ఇంకా భగవద్గీత, ఇవి రెండు అనేది అన్నిటికంటే ఈజియెస్ట్ మెథడ్. వీటికంటే మీకు ఈజియెస్ట్ మెథడ్ ఇంకెక్కడా ఉండదు. భగవద్గీతని చదివి, దాన్ని అనుసరించి, దాన్ని అప్లై చేసి, దాని జ్ఞానాన్ని ఇతరులకు పంచి కొన్ని మంచి కర్మలు చేస్తే మీరు కూడా మోక్షం మీకు ప్రసాదించబడుతుంది. సో దట్స్ ఆల్ టు ద వీడియో. హరే కృష్ణ అండ్ గుడ్ బై.